సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడంతో జనరల్ ఆసుపత్రిపై భారం పడుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగుల బంధువులు చెప్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడంతో జనరల్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎక్స్రే మిషన్ మీద లోడ్ పడ్డది. చూసుకోవచ్చు విజువల్స్లో. దాదాపు గంటల కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి రోగులు లైన్లో నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం వస్తే దాదాపు సాయంత్రం వరకు కూడా ఎక్స్రే కావట్లేదని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రోగుల బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎన్ని గంటలు ఇట్లా లైన్లో నిలబడాల్సి వస్తుంది? ఎంత ఇబ్బందికరంగా? నంబర్ వేయించుకోవడానికి 1 అవర్ పట్టిద్దండి. ఇక్కడ నేను వచ్చి 1.5 అవర్ పైనే అవుతుంది. ఇంకా నేను లోపలికి వెళ్ళా. నా ముందు ఇందాడి నుంచి 14 మంది ఉన్నారు. ఆ 14 మందే ఉన్నారు. ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తారు, వాళ్ళని ఎమర్జెన్సీగా లోపలికి పంపించాలి. ఇక్కడ మేము స్టిక్ ఆన్ అవుతాం, వాళ్ళని ఆపలేము, మేము ముందుకు వెళ్ళలేము. సో నిల్చొని ఒక ప్రాబ్లం కోసం అని వచ్చి ఇంకో ప్రాబ్లం తెచ్చుకునే పరిస్థితి. ఒక ప్రాబ్లం చూపించుకోవడానికి వచ్చి ఇక్కడ గంటలు వెయిట్ చేసి, ఇప్పుడు హాస్పిటల్ అంటే ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఒకరి నుంచి ఒకరికి ఉండిద్ది. ఇన్ని గంటలు నిల్చొని ఇక్కడ వెంటిలేషన్ లేక, గాలాడక, ఒకరిని తోపులాట, గొడవలు, దీని అంతటి వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇంకోసారి ఎందుకు వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేకే కదండి ఎంత దూరం వచ్చి ఎంత ప్రయాసపడి చూపించుకునేది. కనీసం ఒక 2 అవర్స్ నుంచి నిలబడ్డాం, ఇంతవరకు ఒకళ్ళు కూడా కదలలేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇటు ఎక్స్రే తీయించుకోవడానికి దాదాపు గంటల సమయం పడుతుందో. కొంతమంది రోగులు కూడా బయటికి వెళ్ళి ప్రైవేటు ఎక్స్రేలు కూడా తీపించుకునే పరిస్థితి నెలకొంది. ఈ ఎండల టైంలో బయటికి వెళ్ళి బయట ఎక్స్రే తీపించుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ డాక్టర్కి చూపించుకోవాలంటే దాదాపు సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఎక్స్రే తీసుకొని బయట నుంచి వచ్చేసరికి డాక్టర్ కూడా ఉండటం లేదని మాత్రం రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఎక్స్రే మిషన్లు సకాలంలో పనిచేసే విధంగా చూడాలని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రోగుల బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీహర్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.